తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో కూడా రేవంత్ పని అయిపోయింది అన్నారు. రేవంత్ ధర్నా చేస్తే రాహుల్ గాంధీ కూడా రాలేదన్నారు హరీష్. బీసీల ధర్నా అని ఢిల్లీకి పోయింది, ధర్నా పెట్టిండు. ధర్నాకు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? నేను రాహుల్ గాంధీ తోలుకొస్తా, ప్రధానమంత్రిని ఒప్పిస్తా, పార్లమెంట్ బిల్లు పాస్ చేపిస్తా అని మాట్లాడింది. కానీ ఢిల్లీ దాకా పోయినాక అర్థమైంది ఏంది? ఈయన పిలిస్తే రాహుల్ గాంధీ రాలే. ఈయన ధర్నా పెడితే ఈయన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి ధర్నాకు రాలే, అపాయింట్మెంట్ కూడా ఇయ్యలే. ఈయనకు లాస్ట్కి ఈయన వాపస్ వచ్చిండు. ఈయన వచ్చినాక తెల్లారి మాత్రం మిగతా పిసిసి అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిని అందరినీ పిలిచి సోనియా గాంధీ ఫోటోలు దిగింది, రాహుల్ గాంధీ ఫోటోలు దిగింది. రేవంత్ రెడ్డికి మాత్రం తలుపులు బంద్ పెడుతున్నారు. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఈయన కలుస్తలేదు, వాళ్ళని పిలిచి ఫోటోలు దిగింది తప్ప ఈయన పిలిస్తే ధర్నాకు రాలే, ఈయన కలుస్తారంటే తలుపులు తెరవలే. ఇది ఇలా రేవంత్ రెడ్డి పరిస్థితి అయిపోయింది. రేవంత్ ప్రభుత్వం హెచ్సియు అటవీ భూముల్లో చెట్లు నరికి మూగ జీవాల ఉసురు తీసుకుంటోందంటూ హరీష్ రావు విమర్శించారు. కేసీఆర్ చెట్లు పెడితే రేవంత్ రెడ్డి చెట్లు నరుకుతుండు. పెట్టుడు కేసీఆర్ వంత అయింది, నరకుడు రేవంత్ రెడ్డి వంత అవుతుంది. కనబట్టలేదా? మొన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమి తీసుకున్నాడు, అక్కడ చెట్లన్నీ నరికేసిండు అగ్రికల్చర్ యూనివర్సిటీలో. నిన్న మొన్న మీరు చూసిండ్రు హెచ్సియుల 400 ఎకరాల ఇవాళ హెచ్సియు భూముల్లో అడవులను నరికి మూగ జీవాల పాపం ఇవాళ మూట కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చిండు, హెచ్సియులో అడవులు నరికి ఆ మూగ జీవాల బతుకులను కూడా కూల్చిండు రేవంత్ రెడ్డి. ఆ మూగ జీవాల ఉసురు తగులుతుంది ప్రభుత్వానికి. మనం టీవీలో పేపర్లో చూస్తున్నాం, జంగల్ కొడితే ఆ మూగ జీవాలు జింకలు వచ్చి ఇళ్ళలో పడుతున్నాయి. కుక్కలు దాడి చేసి జింకల్ని 2-3 జింకల్ని కుక్కలు కొరికి చంపినాయి. ఇదంతా రేవంత్ రెడ్డి పాపం కాదా? ఏం పాపం చేసిందని ఆ మూగ జీవాలు ఉసురు పోసుకుంటున్నావు? అంతేకాదు, సీఎం రేవంత్ విద్యార్థులపై కేసులు పెట్టారు. అయితే భట్టి విక్రమార్క ఆ కేసులు ఎత్తేయాలని ఆదేశించారు. మరి కేసులు పెట్టిన రేవంత్ విద్యార్థులకు క్షమాపణలు చెబుతారా అని ప్రశ్నించారు హరీష్ రావు. ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి గారు ఆదేశించిందట, ఉప ముఖ్యమంత్రి హెచ్సియు విద్యార్థుల మీద కేసులు ఎత్తేస్తున్నాము అని చెప్పిండు. మరి పెట్టిందేవాడు? కేసులు పెట్టిందేవాడు? పెట్టిందేమో ముఖ్యమంత్రి, ఆయన్నే హోంమంత్రి, ఆయన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కేసు పెట్టడట, భట్టి విక్రమార్క కేసులు ఎత్తేస్తారట. ఇదేమి రాజ్యము? అసలు కోక తుక్కనాడి అంట చూడు, తోక కుక్కనాడిస్తుందా, కుక్క తోకనాడిస్తుందా? ఇలా హోంమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన్నేమో పిల్లల మీద కేసులు పెట్టిండు. ఇలా పిల్లల్ని తెచ్చి సంగారెడ్డి జైలు వేసింది రేవంత్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి అంటాడు, లేలే కేసులు ఎత్తేస్తున్నాం, పిల్లల్ని విడుదల చేస్తున్నాం అంటాడు. ఇలా ఎవరిది నడుస్తుంది? అసలు గవర్నమెంట్ ఇట్లుంటుందా? గవర్నమెంట్కి ఒక పద్ధతి ఉండదా? మరి నేను రేవంత్ రెడ్డి అడుగుతున్నా, నువ్వు అక్రమంగా కేసు పెట్టినావు, నువ్వు తప్పుడు కేసు పెట్టినావని నీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళని జైలుకి వెళ్ళి విడుదల చేయమన్నాడు. మరి నువ్వు క్షమాపణ చెప్పు.